హలో అందరికీ. ఈ మేనేజ్ టేబుల్స్ అనే నోట్బుక్లో ఒక న్యూ స్కీమా డెమో అనే స్కీమా క్రియేట్ చేసి దాంట్లో ఒక టేబుల్ మేనేజ్ టేబుల్ క్రియేట్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేసుకొని సమ్ శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేసుకొని చెక్ చేసి దాన్ని డ్రాప్ చేసి చూద్దాం. డ్రాప్ చేసినాక మళ్ళీ దాన్ని అన్డ్రాప్ ఎట్లా చేయాలనేది చూద్దాం దీంట్లో. సో ఈ క్రియేట్ స్కీమా ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనే దగ్గర మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ వర్క్ స్పేస్లో ఈ క్యాటలాగ్ వర్క్ స్పేస్ అనే క్యాటలాగ్లో 3 స్కీమాస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇది రన్ చేస్తే డెమో అనే స్కీమా వచ్చి యాడ్ కావాలి ఇక్కడ. సో రన్ చేద్దాం. వచ్చింది, డెమో అనేది వచ్చింది 4 seconds ago. సో ఈ డెమో అనే స్కీమాలో ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో యూజ్ స్కీమా అంటే ఈ నెక్స్ట్ టేబుల్ దీంట్లో క్రియేట్ చేస్తుంది అనమాట. సో క్రియేట్ ఏ మేనేజ్ టేబుల్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్లీ క్రియేట్ టేబుల్ విత్ ఐడి నేమ్ సిటీ కస్టమర్స్ అనే టేబుల్ని. సో దాన్ని డిస్క్రైబ్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ వచ్చింది. సో 1 2 3 వచ్చేసి కాలమ్ నేమ్స్, క్యాటలాగ్ నేమ్, డేటాబేస్ నేమ్, టేబుల్ నేమ్ కస్టమర్స్, క్రియేటెడ్ టైమ్ స్టాంప్, లాస్ట్ యాక్సెస్ అన్నోన్ అంటుంది, క్రియేటెడ్ బై స్పార్క్. ఇది చూడండి ఇక్కడ టైప్ మేనేజ్డ్, ఇది మెయిన్. ఇది మనం ఎక్స్టర్నల్ టేబుల్ క్రియేట్ చేస్తే ఎక్స్టర్నల్ అని ఉంటుంది ఇక్కడ. లొకేషన్లో క్లౌడ్ పాత లొకేషన్ వస్తాయి. సో ఇది ప్రొవైడర్ డెల్టా అని ఉంది, అంటే బై డిఫాల్ట్ డెల్టా ఆప్షన్ తీసుకుంది క్రియేట్ చేస్తే. ఈజ్ మేనేజ్ లొకేషన్ ట్రూ అండ్ ఇవి బేసిక్ అదర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ కొంచెం శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేద్దాం. శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేయకముందు యాక్చువల్లీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ నథింగ్. సో ఈ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం దీంట్లో. సో అఫెక్టెడ్ రోస్ 2. సో ఇప్పుడు మళ్ళీ రీడ్ చేద్దాం, వచ్చేసింది డేటా. సో ఇప్పుడు ఆ టేబుల్ని డిస్క్రైబ్ హిస్టరీ అని చెప్పి చెక్ చేస్తే ఏమైనా వస్తుందో చూద్దాం. సో పర్టికులర్ వర్జన్ 0 ఉంటే 1. డిఫరెన్స్ ఏంటి అంటే క్రియేట్ టేబుల్ వర్జన్ 0కి ఈ కామెంట్ డిస్క్రైబ్ హిస్టరీ అని కొట్టాలి మీరు. వర్జన్ 1లో ఏమనుంది, రైట్. సో క్లియర్గా చెప్తుంది ఏం రైట్ అయింది అనేది అండ్ అడిషనల్ డీటెయిల్స్. సో అవన్నీ మనం అంత ఫోకస్ పెట్టని అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాము, డ్రాప్ టేబుల్ చేసి చూద్దాం. ఓకే, డ్రాప్ అయిపోయింది. రన్ చేసి చూద్దాం. సో టేబులర్ వ్యూ కస్టమర్స్ కెనాట్ బి ఫౌండ్, ఎందుకంటే డ్రాప్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఏంది, మనం ఎట్లా బ్రింగ్ బ్యాక్ చేయాలంటే అన్డ్రాప్ టేబుల్ కస్టమర్స్ క్లిక్ చేస్తే ఓకే అన్డ్రాప్ అయింది. కన్ఫర్మ్ ఇఫ్ ఇట్స్ బ్యాక్ వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మేనేజ్ టేబుల్స్ పార్ట్ 2లో ఉన్నాము. పార్ట్ 1లో మనం ఏం చేసాము, డెమో అనే స్కీమాలో టేబుల్స్లో కస్టమర్స్ అనేది క్రియేట్ చేసాం. దాంట్లో 2 రికార్డ్స్ ఉండే. సో పార్ట్ 2లో మనము క్లోన్ చేసి చూద్దాం. క్లోన్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ఉండే కదా లాస్ట్ టైం. సో షాలో క్లోన్ వర్సెస్ డీప్ క్లోన్. బేసికలీ షాలో ఏంటంటే లైక్ లాజికల్ అనమాట, ఫిజికల్లీ ఇంకో కాపీ క్లోన్ చేయదు. డీప్ క్లోన్ వచ్చేసి అడిషనల్ కాపీ క్రియేట్ చేస్తుంది. సో ఆ డిఫరెన్సెస్ ఏంటనే చూద్దాం ఇప్పుడు. సో మనం ఉన్న స్కీమా డిస్ప్లే చేసుకుందాం. యూజ్ ద స్కీమా డిస్ప్లే ఇక్కడ ఉంది. వర్క్ స్పేస్ డెమోలో ఉన్నాం. సో క్రియేట్ టేబుల్ కస్టమర్స్ షాలో క్లోన్, ఐ మీన్ దిస్ ఈజ్ ద న్యూ టేబుల్ అనమాట. షాలో క్లోన్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్స్ ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డెమో టేబుల్స్లో కస్టమర్స్ ఉంది. మనం ఇప్పుడు ఇది క్లోన్ కమాండ్ రన్ చేస్తే కస్టమర్ షాలో క్లోన్ అని ఇక్కడ ఇంకోటి అడిషనల్గా రావాలి. సో ఇక్కడ వచ్చింది కస్టమర్ షాలో క్లోన్ అని ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ ఆ షాలో క్లోన్ టేబుల్ నుంచి చేద్దాం. సో బై డిఫాల్ట్ ఆ 2, సో టేబులే కాపీ అని, బేసికలీ క్లోన్ అంటే కాపీ అన్నట్టు. సో కాకపోతే షాలో క్లోన్లో ఏంటంటే చెప్పినా కదా డెస్క్టాప్
డీప్లో ఒక షార్ట్కట్ క్రియేట్ చేసినట్టు అనమాట. యాక్చువల్ ఫైల్ సి డ్రైవ్లో ఉంటాయి. సో ఇట్స్ లైక్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్ అనమాట. సో ఇప్పుడు ఇది క్యాటలాగ్లో ఆ స్పేస్ వైజ్ అవన్నీ ఎట్లా తీసుకుంటుంది, అడిషనల్ డీటెయిల్స్ చూద్దాం. సో సేమ్ థింగ్ లైక్ ఈ టేబుల్కి డీడీఎల్ ఇది అండ్ అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ మేనేజ్డ్ సేమ్ ప్రాపర్టీస్ కాపీ అయిపోయినాయి, క్లోన్ అయింది కాబట్టి. ఇప్పుడు ఈ కమాండ్ దేనికంటే మెట్రిక్స్ చూడడానికి, ఈ కస్టమర్స్ షాలో క్లోన్ ఉంది కదా ఆబ్జెక్ట్ పైన, ఆపరేషన్ వచ్చేసి క్లోన్, ఆపరేషన్ మెట్రిక్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, సోర్స్ టేబుల్ సైజ్ వచ్చి 1266 ఉంది, నంబర్ ఆఫ్ కాపీడ్ ఫైల్స్ వచ్చి 0 ఉంది. ఓకే, కాపీడ్ ఫైల్ సైజ్ 0 ఉంది. ఎందుకంటే సోర్స్ టేబుల్ మనము ఫైల్ని కాపీ చేసుకుంటే 1266 ఉంటే ఇక్కడ కూడా కాపీడ్ ఫైల్ సైజ్ 1266 ఉండాలి అండ్ నెంబర్ ఆఫ్ కాపీడ్ ఫైల్స్ 1 కావాలి. సో ఇది ఏంటంటే ఇది 0 ఎందుకు చూపిస్తుంది అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనమాట, లాజికల్ అనమాట ఇది. ఇప్పుడు మనం రియల్ క్లోన్ చేసి చూద్దాం, డీప్ క్లోన్. ఇక్కడ సో కస్టమర్స్ డీప్ క్లోన్ అని రావాలి మనకి, ఇక్కడ క్రియేట్ చేసినాం కదా. రిఫ్రెష్ చేసి చూస్తే కస్టమర్స్ డీప్ క్లోన్ అని వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టాట్స్ చూద్దాం. ఇక్కడ మెట్రిక్స్ చూస్తే ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది యాక్చువల్లీ షాలో క్లోన్కి డీప్ క్లోన్కి. కాపీడ్ ఫైల్ సైజ్ వచ్చి 1266 ఉంది, సోర్స్ టేబుల్స్ వచ్చి 1266 ఉంది. సో కాపీడ్ ఫైల్ సైజ్ ఇంతకుముందు దీనికి షాలో దానికి ఎంత ఉండే, కాపీడ్ ఫైల్ సైజ్ 0 ఉండే, ఎందుకంటే షాలో వాస్ పాయింటింగ్ టు దిస్ వన్. డీప్ వన్ వచ్చేసి దీనికంటూ సెల్ఫ్గా అంటే ఒక కాపీ చేసినట్టు రియల్గా, అది ఇట్ వోంట్ డిపెండ్ ఎనీమోర్ ఆన్ ద ఒరిజినల్ అనమాట. సో ఏ టైంకి ఏ కైండ్ ఆఫ్ క్లోన్ చేస్తాం అనేది అది డిపెండ్స్, అది యూజ్ని బట్టి అనమాట. ఇక ఇదేం లేదు, మనము యూనిటీ క్యాటలాగ్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇది. సో ఇప్పుడు సెలెక్ట్ కరెంట్ మెటా స్టోర్ అంటే అకౌంట్ నేమ్ ఇస్తుంది, క్యాటలాగ్ వర్క్ స్పేస్ అని ఇస్తుంది, కరెంట్ స్కీమా. సో బేసికలీ ఈ డీటెయిల్స్ ఇస్తున్నాయి అంటే యూనిటీ క్యాటలాగ్ ఈజ్ యాక్టివ్, అందుకనే ఈ మేనేజ్ టేబుల్స్ రన్ అవుతున్నాయి ఇట్లా క్లోనింగ్ ఇవన్నీ. అందుకే బేసికలీ ఇది యాక్టివ్ ఉంది కాబట్టి మనకి యూనిటీ క్యాటలాగ్ అండ్ మెటాస్టోర్ యాక్టివ్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మేనేజ్ టేబుల్స్లో మనము అన్డ్రాప్ చేస్తే ఇమీడియట్గా అన్డ్రాప్ అయింది టేబుల్. ఏం లేదు, గ్రాంట్స్ చెక్ చేయడం దీంట్లో. సో ఇక్కడ గ్రాంట్స్ షో గ్రాంట్స్ ఆన్ టేబుల్ కస్టమర్స్ ఏం రాలేదు కదా, అది ఎక్స్పెక్టెడే. సో మనం ఏం చేయాలంటే ఇది రన్ చేయాలి. సో రన్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. సో బేసికలీ ఇంతకుముందు మనకు రాలేదు, అది ఇప్పుడు వచ్చింది. సో డ్రాప్ క్లోన్ టేబుల్స్ చేసేద్దాము, అవసరం లేదు ఇంకా మనకు అవి. ఓకే, ఇది రిఫ్రెష్ చేస్తే ఓన్లీ కస్టమర్స్ ఉంది. సో ఈ ఎక్స్టర్నల్ టేబుల్ డెమో వచ్చేసి ఇది వెరీ క్విక్గా క్లోజ్ చేస్తాయి, ఇది రియల్గా రన్ చేయను, జస్ట్ కమెంట్స్ మాత్రమే. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్టర్నల్ టేబుల్ లొకేషన్ అనుకుంటే, లైక్ కస్టమర్ సెక్షనల్ అనే ఫైల్ ఈ క్లౌడ్ అకౌంట్లో ఉంటే, ఇది ఒక శాంపుల్, ఇది రియల్ అకౌంట్ కాదు. సో ఉంటే క్రియేట్ టేబుల్ లొకేషన్ ఇది అనమాట కమాండ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఏంటంటే డిస్క్రైబ్ చేసి అండ్ సమ్ శాంపుల్ డేటా ఇన్సర్ట్ చేసుకొని అండ్ సెలెక్ట్ చేసి ఆ డేటాని జస్ట్ డ్రాప్ చేసి యాక్సిడెంటల్గా మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో బేసికల్లీ ఏంటంటే నేను చూపిద్దాం అనుకున్నది లొకేషన్ పాయింటింగ్ టు ఎక్స్టర్నల్ టేబుల్ పాయింటింగ్ టు రియల్ లొకేషన్. ఈ లొకేషన్ లేకపోతే అది మేనేజ్ టేబుల్ అయిపోతుంది డిఫాల్ట్గా. సో అది జస్ట్ నేను అది చూపిద్దాం అనుకున్నా. యా, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.